न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं न गुरोरधिकं शिवशासनतः 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 సంఘానికి రమ్మంటే ఒక మహాత్ములు వచ్చారు రమ్మంటే లేదు ఒక పవిత్రమైనటువంటి పండగ వచ్చింది గుడికి వెళ్ళమంటే అమ్మో నాకెక్కడ తీరుతుందండి ఎంత పనో చటుక్కున ప్రాణం పోతుందండి పనులన్నీ ఏమైపోతున్నాయి ఆగిపోతున్నాయండి ఎవరికి వాళ్ళకి రావాలి జిజ్ఞాస ఉన్న పలానా హార్ట్ అటాక్ వచ్చి నేను వెళ్తున్నాను అని యముడు గారు వచ్చి ఏమయ్యా వస్తావా సర్దుకున్నావా రెడీగా ఉన్నావా లేదా ఏమైనా నీకేమైనా బుక్ చేసుకుంటావా టికెట్ అంటున్నాడా ఆయన బుక్ చేసుకుంటే మాత్రం ఏమన్నా బుక్ చేసుకుంటారా యముడు గారి దగ్గర చెప్పడే ఎవరితో ఆయన చెడుకుని తీసుకుపోతాడు చంటి పిల్లని లేదు పెద్దవాడని లేదు మంచి ఉద్యోగస్తుడని లేదు పెద్ద హోదాలో ఉన్నాడని లేదు ఏడుస్తున్నాడని లేదు నవ్వుతున్నాడని లేదు గట్టిగా నవ్వుతూ కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు సంతోషమే మంచిదనుకుంటే నవ్వటమే నవ్వాలి కానీ హార్ట్ అటాక్ వచ్చేంత నవ్వకూడదు అందుకని అమ్మవారిని అయ్యవారిని స్తుతించేటప్పుడు ఏమనుకున్నా మందహాసవదని మనోహరి మందహాసవదని మనోహరి పాహి జగజ్జనని మందహాసవదని మనోహరి పాహి జగజ్జనని మాతా మాతా జగజ్జనని మాతా 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 జగజ్జనని జగజ్జనని స్మితవదని జగజ్జనని జగజ్జనని శుభచరణి పాహి జగన్మాతా మాం పాహి జగన్మాతా పాహి జగన్మాతా మాం పాహి జగన్మాతా మందహాసవదని మనోహరి పాహి జగజ్జనని మరి ఎందుకన్నారండి మందంగా అంటే మరి కొరకంచు మొహం వేసి కొంతమంది ఉంటూ ఉంటారు ఓన్లీ కొత్తగా వచ్చారు పలకరిద్దామని కొంచెం ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు కూడా అదండి అది ఒక పెద్దవాళ్ళ తరహా అది జెంటిల్మెన్ అంటారు చూడండి అన్నిటికీ కూడా పనికొచ్చేట్టుగా మరి ఏంటంటే కొత్త వారిని చూసి కూడా ఒక పలకరింపుగా హలో అన్నట్టు జపాన్ దేశం వెళ్తే ఇలా అంటూ ఉంటారు సడన్గా మనిషిని చూడగానే కొత్త వాళ్ళైనా సరే ఒకసారి ఇలా అంటే అరిగాదో అన్నట్టు అంటే మనం నమస్తే అన్నట్టు అనమాట అనేసరికి మేము నేర్చుకున్నాం వెంటనే అసలు అందులో మనకి గురు మహారాజు మనకి అన్ని కదా అందుకని వాళ్ళకన్నా ముందు భీమానేసేయాలి ముందర ఎందుకంటే వాడు నేర్చుకున్నాం కదా ఏదో చిన్న చిన్న పదాలు కూడా వచ్చినాయి ఇట్లాగా ఏదో అది కాదు ఇట్లాంటివి కొంచెం కొంచెం వెంటనే ఇలా అన్నమాట జవాన్ వెళ్ళినప్పుడు అట్లాగే మనకు కూడా ఏంటంటే అన్నీ చిన్న చిన్నగా అలాగే అమ్మ కూడా ఇక్కడ ఏది మందహాసం మందంగా ఉండాలి నవ్వు కూడా పెళ్ళిలోకి నవ్వితే అది ఒక రాక్షస రూపాన్ని ధరిస్తారు చూడండి బాగా పెళ్ళిలోకి నవ్వే వాళ్ళు కింద పొరలేస్తూ ఉంటారు కొంతమంది నవ్వి వెంటనే వాళ్ళకి ఫిట్స్ వచ్చేవా రోగం లేకపోయినా కొంతమందికి వస్తుంది అంతేకాదు మనకి అమ్మవారు పూజ చేసిన తర్వాత సేవల్లో చూడండి నాట్యం సమర్పయామి గీతం శ్రావయామి అలా సేవలు పునర్సేవ చేసేటప్పుడు పూజ అయిన తర్వాత ఏది హాస్యం దర్శయామి అని కూడా ఉంది అంటే ఒకసారి అందరూ నవ్వాలి అమ్మవారి దగ్గర అంటే పెళ్ళివి కాదు చక్కగా ఏదో ఒకసారి అందరూ నవ్వండి నవ్వాలి నవ్వే మన స్వరూపం అది ఎప్పుడు మన స్వరూపం నవ్వు ఆనందంగా ఉండటమే మన జీవితం అంతేగాని ఈ ప్రపంచంలో వచ్చేటువంటి వాటికి అటు సుఖం వస్తే పెరిగిపోవడం దుఃఖం వస్తే ఏడ్చేయడం ఎందుకండి ఊగులాటంతా మనకి అనవసరం వద్దు మనం ఎప్పుడు స్టెబిలిటీ ఉండాలి స్టెబిలైజర్ పెడుతుంటారు చూడండి కరెంటు పెద్దదైనా చిన్నదైనా అది సరిపడా ఇస్తూ ఉంటుంది పక్కనున్న శాలిటీకి అలాగే మనలో సాధనలో సమత్వం కావాలి స్థిరత్వం ఏర్పడాలి భగవంతుడు మనకి మంచి చేస్తాడు మంచి భావన కావాలి జీవితం ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు ఉన్నంతలో మంచి బాటను అలవరుచుకోవాలి
మంచి మనసు కావాలని కానీ కావాలనుకుని అంటారు కానీ ఎంతటి వాళ్ళైనా చెడ్డ మనసు కావాలని ఏమైనా అడుగుతున్నారా? చెడు చెడే, మంచి మంచి. అటువంటి బాటని మనకి చూపించేటువంటి వాడు, అలా మంచి మనసుగా తీర్చిదిద్దేటువంటి వాడు ఎవరు? గురునాథుడు. అలనాడు గోపికామ తల్లులు కృష్ణ ప్రభువుని అలా ఆశ్రయించారు. వారు ఎలా ఆశ్రయించారు? అన్ని ప్రభువే అనుకున్నారు, కృష్ణ పరమాత్మే అనుకున్నారు. ఆయన ఎవరు? నల్లని వాడు, పద్మనయనంబుల వాడు, కృపారసంబుపై చల్లెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, నవ్వురాజిల్లెడు మోమువాడు, చెలువుల మానధనంబు తెచ్చెను మల్లియలారా, మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే అని పోతన మహాత్ముడు రాశాడు ఒక పద్యంలో. వాళ్ళ ఒకళ్ళని కనుక్కుంటూ ప్రభు ఏడే, ఎక్కడున్నాడే అని కనుక్కుంటూ వాళ్ళు ఎంతటి స్థితికి వెళ్ళారో చూడండి. మానవులే పలకరించుకోరు, కానీ వాళ్ళు భగవంతుని వెతుక్కోవటంలో మానవుల్నే కాదు, వెళ్ళి పొదల్ని, మల్లి పొదని, విరజాజి పొదని, ఇది అక్కడ ఉన్నటువంటి తమాల చెట్లని, వృక్షాలని, వాటన్నిటిని ఏం చెల్లే నీ చాటున ఎక్కడైనా ఉన్నాడా? ఇటుగా ఏమైనా వెళ్ళాడా కృష్ణ పరమాత్మ? ఈ నల్లనయ్య ఇటు వెళ్ళాడమ్మా. నల్లని వాడు, పద్మనయనం బులవాడు, కృపారసముపై చిందెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడు, పరిసర్పిత పింఛము వాడు, నవ్వురాజిల్లెడు మోము వాడొకడు, మీ పొదల మాటున లేడు కదమ్మా, మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే విరజాజులారా. మా కృష్ణ నల్లని వాడు, పద్మనయనంబులవాడు, కృపారసముపై చెందెడు వాడు, మౌళి పరిసర్పిత పింఛము వాడొకడు, నవ్వురాజిల్లెడు మోము వాడొకడు, చెల్లుల మానధనంబు తెచ్చెను మల్లియలారా, విరజాజులారా, చెలియా చెల్లుల మానధనంబు తెచ్చెను మల్లియలార, మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే మీ పొదల మాటున లేడు కదమ్మా చెప్పరే. ఎదురైనా ఎవరైనా యమునా నది తీరానా, ఎదురైనా ఎవరైనా యమునా నది తీరానా, ఎదురైనా ఎవరైనా యమునా నది తీరానా, యమునా నది తీరానా, ఎదురైనా ఎవరైనా యమునా నది తీరానా, ఎదురైనా ఎవరైనా యమునా నది తీరానా.
శిరమున సుందర పింఛముతో శిరమున సుందర పింఛముతో శిరమున సుందర పింఛముతో శిరమున సుందర పింఛముతో శిరమున మరగత పతకముతో శిరమున సుందర పింఛముతో పురమున మరగత పతకముతో కమ్మదనాలను కరగిపోయి కమ్మదనాలను కమ్మదనాలను కరగిపోయి కమ్మదనాలను కరగిపోయి కరమున మోన వేణువుతో కరమున మోన వేణువుతో కరమున మోన వేణువుతో కరమున మోన వేణువుతో ఎవరైనా ఎదురైనా రాయమునా నది తీరానా ఎవరైనా ఎదురైనా రాయమునా నది తీరానా వెడదలగు కన్నులతో వెడదలగు కన్నులతో వెడదలను పాపు చూపులతో వెడదలగు కన్నులతో సకల వెడదలను పాపు చూపులతో మా బెడదలను బాపు చూపులతో మా బెడదలను బాపు చూపులతో కాళింగ భుజంగ పణములను కాళింగ భుజంగ పణములను కాళింగ
చెట్టుని కూడా వెతుక్కుంటూ వెళ్ళి అన్నిటిలో కూడా కృష్ణ పరమాత్మను దర్శిస్తూ ఏమైపోయారు? ఎందుకని కృష్ణ పరమాత్మను అన్నిట్లో దర్శించగలిగారు? తమలో ఉన్నటువంటి హృదయేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మను ముందు దర్శించుకోగలిగారు. కాబట్టి ఈ కళ్ళు కృష్ణ పరమాత్మ రూపాన్ని పొందాయి, చెవులు కృష్ణ పరమాత్మ రూపాన్ని పొందాయి, ఇక ఇంద్రియాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ అయిపోయాయి. అందుకని కృష్ణ 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 అంతా కృష్ణమయం. ఇంకా వారికి విరహం అనేటువంటిది దాటిపోయారు. ముందు విరహాన్ని పొందారు, తర్వాత ఆయన మధుర వెళ్ళే టైంకి వీరి యొక్క పరిపక్వత స్థితి జ్ఞానం అనేటువంటిది ఎంత దాకా వచ్చింది? గురుదేవుడు అక్కడ ఆచార్య స్థానంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ వాళ్ళకి నేర్పించారు ముందు మంత్రం. ఓం కృష్ణ కృష్ణాయ నమః, ఓం కృష్ణ కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః, ఓం కృష్ణ కృష్ణాయ నమః. అందరూ ఓం కృష్ణ కృష్ణాయ నమః. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటా? మన దేవుడు కృష్ణ కృష్ణాయ నమః. ఓం కృష్ణ కృష్ణాయ నమః. ఓం కృష్ణ కృష్ణాయ నమః. ఓం కృష్ణ కృష్ణాయ నమః. శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః. శ్యామ సుందర మదన మోహన కృష్ణాయ నమః. ఓం కృష్ణ కృష్ణాయ నమః. ఓం కృష్ణ కృష్ణాయ నమః. ఓం 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 కృష్ణాయ నమః. బోలో బృందావన బిహారీ లాల్ కీ. ఎంత హాయిగా ఉందండి. ఒక్క విషయం ఎవరైనా పక్క వాళ్ళ ఇంటి గురించో ఏదైనా మామూలు కబుర్లు ఎంత ఆనందం ఉందండి ఏమైనా ప్రపంచంలో. లేకపోతే ఇడ్లీ గురించో సాంబార్ గురించో లేకపోతే అల్లపచ్చడో లేకపోతే ఆవకాయో ఏది చూద్దాం. ఎప్పుడు ఉండేది కదండి. ఎన్ని తిన్నామో ఇంకెన్ని తింటామో ఎన్ని బస్తాలు అయిపోతాయో దానికి మాత్రం లెక్క ఇట్లే ఖర్చు. కృష్ణుడు గురించి ఏ పని చేసుకుంటున్నా తలుచుకోవచ్చు. ఈ నామంతో మొదలుపెట్టాడండి కృష్ణుడు. కృష్ణ పరమాత్మ ఒరే గోపికలకి గోపాలుడికి మీ ఇంకోటి చిల్లర దేవతలు ఇవన్నీ ఎందుకు? ఈ నామం చేసుకోండి అని దాంతో మొదలుపెట్టారు. వారు ఎట్లాగా ఆఖరికి సాధనలో ఎంతటి స్థితికి వచ్చారు? భర్తలోను పిల్లవాడిలోను అత్తమామల్లోను ఆవులోను ఆవు పొదుగులోను పాల భాండంలోను నవనీతల్లోను అన్నింటిలోనూ కృష్ణ పరమాత్మను దర్శించారు. జీవబ్రహ్మ ఐక్య అనుసంధానం అంటే ఏమిటండి? వాస్తవానికి బ్రహ్మ ఇందులో లేకపోతే జీవుడు లేడు. బ్రహ్మ ఇది తప్పుకుంటే ఇది ప్రేతే. ఎప్పుడు బ్రహ్మ మనతో ఉన్నాడు. కానీ మనస్సు అది చూరకుంటూ ఆ స్వరూపాన్ని పొందితే ఏమవుతుంది? అది జీవబ్రహ్మ ఐక్యానుసంధానం. ఉపనిషత్తులన్నీ నేర్చుకుంటేను వేదాలన్నింటినీ అభ్యసిస్తేను ఎంతెంతో తపస్సును ఆచరిస్తే కూడా దొరకనటువంటి అవకాశం అలభ్యమైనటువంటిది మనకి నామం ద్వారా మహాత్ములు మనకి ప్రసాదించారు. నామం ద్వారా ఆ భగవంతుడి యందు విశ్వాసం పెంపొందింపజేసుకుని భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఆరూఢం చేసుకుని అన్నిట్లోనూ వెతుక్కుంటూ మాధుర్యాన్ని పొందగలిగితే అంత కృష్ణతత్వమే. ఆ గోపికల్ని గోపాలను చూసి ఉద్ధవుడు కూడా ఎంత ఆనందాన్ని పొందాడండి. చూడడానికి వచ్చినటువంటి వాడు ఉద్ధవుడు అనుకున్నట్ట, అసలు ఎలా ఉంటున్నారబ్బా, కృష్ణుడు మధులో వచ్చి అలాగే ఉండిపోయాడు కదా, అప్పటిదాకా వదిలిపెట్టను కూడా నిమిషం కూడా వదిలిపెట్టేవాళ్ళు కాదు వాళ్ళు.
ఈ వచ్చినటువంటి వాడు, మధురకు వచ్చినటువంటి వాడు తిరిగి వెళ్ళలేదు కృష్ణుడు. అసలు ఏమై ఉంటారో వాళ్ళు అనుకున్నట్ట. అనుకునేసరికి మహాత్ములు ఉన్నారు చూశారు, చెప్పి ఊరుకోరండి, చూపిస్తారు. వారు చెప్పి ఊరుకోరు, ఏది కూడా చూపిస్తారు, చేయిస్తారు, చేసి చూపిస్తారు. ఇప్పుడు వెంటనే ఉద్ధవుణ్ణి పంపించాట కృష్ణ పరమాత్మ. ఉద్ధవా, నీకు నాకు తేడా లేదయ్యా. ఎందుకంటే ఉద్ధవుడి దగ్గర ఏ రహస్యం దాచుకునేవాడు కదా కృష్ణుడు. రాస కేళి విషయం కూడా, ప్రతి విషయం రాసకేళి అంటే ఏది? రసో వై సహా బ్రహ్మరసంతో, బ్రహ్మ వస్తువుతో ఆనందాన్ని. ఇంద్రియరతి కాదు అక్కడ, ఈ రసం నీరసమే. ఇంద్రియరతి కాదు అక్కడ ఉన్నది. ఏది? ఆత్మరతి. ఏది? పరమాత్మతో ఈ జీవుడు అనేటువంటి వాడు అక్కడ స్మరణ చేత ఆనందాన్ని పొందుతూ అన్నిటిలో ఉన్నటువంటి పరమాత్మను దర్శించి తానే పరబ్రహ్మ వస్తువుగా మారిపోయాడు. తేడా ఎక్కడుంది? రెండు లేదు, ఒకటే. అది రాధా మనోహరం అంటే. అందుకని రాధేశ్యామ్ అంటే ఇష్టం ఆయనకి. ఎందుకంటే ప్రకృతి లేకపోతే రూపం లేదు. ప్రకృతిలోకి ఆయన రావాలంటే ఎవరు కావాలి? మనం కావాలిగా, భక్తుడు కావాలి కదండి. రాధమ్మ వచ్చింది, రాధమ్మ వచ్చింది కాబట్టి భగవానుడు గుర్తింపజేసింది అందరికీ. ప్రకృతి మాత రాధ. ప్రకృతిలో అన్నిట్లోనూ ప్రకాశించేవాడు పరమాత్మ స్వరూపం. ఎవరైతే ప్రకృతి యొక్క మూలమైనటువంటి పరమాత్మ వస్తువుని దర్శిస్తారో వాళ్ళు రాధా స్వరూపం. రాధ అనుకోకపోతే భగవానుడికి ఇష్టం లేదు, రాధేశ్యాం. అందుకని ఉద్ధవుడితో అన్ని విషయాలు కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాడు. కానీ ఉద్ధవా, నువ్వు వెళ్ళేసి పాపం వాళ్ళు వదిలిపెట్టి చాలా నాళ్ళు అయింది కదా, నన్ను వచ్చినటువంటి వాడిని ఇక్కడే ఉండిపోయాను, వెళ్ళి ఒకసారి చూసిరా అని ఉద్ధవుడిని పంపించాట. పంపిస్తే బృందావనానికి వెళ్ళాడు ఆయన. వెళుతూ ఆయన ఇంకా వెతుక్కుంటున్నాడు. వెతుక్కుంటే ఉద్ధవుడు రూపం కూడా కృష్ణులాగా ఉండేవాడు. అందుకని వచ్చినటువంటి వాడు కృష్ణుడు అనుకున్నట్టు వాళ్ళు దూరం నుంచి చూసి వచ్చి ప్రభు వస్తున్నాడు, ప్రభు వస్తున్నాడు అని గబా గబా పరిగెత్తుకుంటూ ముందుకొచ్చారట. కానీ వాస్తవం అనేటువంటి రూపం ఉంది కదా. వెంటనే అక్కడ భక్తుడిగా నమస్కరించారు. నమస్కరించి కృష్ణ 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 అని ప్రతిధ్వనిస్తూ ఉంటే ఉద్ధవుడు చూడడానికి వెళ్ళి తిరిగి వచ్చి కబురు చెప్పలే. అక్కడ తను కూడా కృష్ణుడు అయిపోయాడు.